యోగిరాజుల భక్తురాళ్లలో ఒక ఆమె ఒకనాడు యోగిరాజులను ఒక ఫోటో ఇమ్మని అడిగింది. యోగిరాజులు ఫోటో ఇస్తూ ఇలా చెప్పారు. దీన్ని ఫోటో అనుకుంటే కేవలం ఒక ఫోటోయే, కాని రక్షాకవచం అనుకుంటే రక్షాకవచం అవుతుంది. కొన్నాళ్ల తరువాత ఒకనాడు ఆ శిష్యురాలు మరొక శిష్యురాలితో కలిసి బల్ల మీద భగవద్గీత పెట్టుకొని చదువుతోంది. ఎదురుగా గోడ మీద యోగిరాజుల ఫోటో వేలాడుతోంది. ఆ సమయంలో ప్రచండమైన ఉరుము ఉరిమింది. కుండపోతగా వాన మొదలైంది. గాలి దుమారము, వర్షము ఒకే సమయంలో వచ్చాయి. ఆడవాళ్ళిద్దరూ భయపడిపోయి ఫోటోకు ఎదురుగా చేతులు జోడించి ప్రార్థన చేశారు. ఠాకూర్ అంటే ప్రభు, ఈ ఆపద నుంచి కాపాడండి. హఠాత్తుగా దగ్గరగా పిడుగుపడింది. దాని వేడికి తాము కాలిపోతాము అని అనిపించింది. కాని ఆ తర్వాత ఆ మహిళలు చెప్పిందేమిటంటే ఆ సమయంలో ఎవరో తమ చుట్టూ మంచుగోడ లాంటిది పెట్టినట్టయిందంట. ఈ విధంగా యోగిరాజులు శరణాపన్నులైన భక్తులను ఎప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. యోగిరాజుల ప్రియశిష్యుల్లో మరొకరు పంచానన భట్టాచార్యులు. అప్పుడప్పుడు కాశీ వచ్చి యోగిరాజుల ఇంట్లోనే ఉంటూ ఉండేవారు. ఆ రోజుల్లో ఆయన యోగక్రియలో అందుకున్న స్థితి ఎంతటిదంటే మనిషిని పరీక్షించగలిగే సామర్థ్యం అలవడింది. ఒకనాడు గంగా స్నానమైన తర్వాత ఆయన గురుదేవుల ఇంటికి తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ ఉచ్చస్థితిని అందుకున్న ఉత్తమ సాధకులొకరు తమకు కొంచెం ముందుగా నడిచి వెళ్తున్నట్టు గమనించారు. వారితో పరిచయం చేసుకోవాలన్న ఉద్దేశంతో గబగబా నడవడం మొదలుపెట్టారు. కాని ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూడకుండానే అలాగే వేగంగా నడుస్తూ వెళ్లిపోతున్నారు. వారిని అందుకోవడం కోసం భట్టాచార్య మహోదయులు పరిగెత్తుదామని అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆయన మనస్సులో అనుతాపభావం కలిగింది. తమ గురువులు ఉండగా ఇంకో మహాత్ముడి వెంట పరిగెత్తడం అపరాధమైంది. నేను దోషిని అనుకున్నారు. ఇలాగే ఆలోచించుకుంటూ యోగిరాజుల సన్నిధికి రాగానే యోగిరాజులు చిరునవ్వుతో నవ్వుతూ మీరు పట్టుకోలేకపోయారా అని అడిగారు. భట్టాచార్యులు శాంతపడి ఇప్పుడు నేను చూడక్కర్లేదండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. ఆయన మీ ముసల్మాన్ గురుబాయిల్లో అంటే తోటి శిష్యుల్లో ఒకరు. ఆయనకి ఎవరిని కలుసుకోవాలని ఉండదు. వెనకాల హిందువుల్లో ఎవరికి అసంతుష్టి కలగకూడదని. ఒక ముసలి బ్రాహ్మణుడు కార్యరంగం నుంచి బయటపడ్డ తరువాత కాశీ వచ్చి ఉంటున్నాడు. ఆయన ఎక్కువ కాలం పూజా పఠనాలలో గడుపుతూ ఉండేవాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఆయన గంగా స్నానమైన తర్వాత యోగిరాజుల దగ్గరికి వచ్చి యోగదీక్ష కోసం చేతులు జోడించి ప్రార్థించాడు. మీరు ఇప్పుడు చేస్తున్నదే చెయ్యండి, సమయం వచ్చినప్పుడు మీకు దీక్ష లభిస్తుంది అన్నారు యోగిరాజులు. ముసలాయన విచారంగా వెళ్లిపోయారు. ఆయన కోరిక నెరవేరలేదు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఒక ముసలామిడ యోగిరాజుల దగ్గరకు వచ్చి నమస్కరించి క్రియాయోగ దీక్ష ఇమ్మని ప్రార్థించింది. రేపొద్దున స్నానం చేసి రండి అన్నారు యోగిరాజులు. ఆ ముసలాయన వచ్చిన రోజున ఈ రోజున కూడా అక్కడ ఉన్న వాళ్ళు ముసలామిడ వెళ్లిపోయిన తర్వాత యోగిరాజులను ఇలా అడిగారు. మొదట్లో వచ్చిన ముసలి బ్రాహ్మణుడు చాలా ధార్మికుడు అయిన వ్యక్తి. కాని ఆయనకు దీక్ష దొరకలేదు. కాని ఈమెడకు మీరు దీక్ష ఇస్తామన్నారు. దీనికి కారణమేమిటి? యోగిరాజులు శాంతస్వరంతో ఇలా అన్నారు. ఆ బ్రాహ్మణుడిలో ధర్మభావన జాగృతమయ్యి కొద్ది రోజులే అయింది. అందుకే ఇప్పుడు ఆయనకి పూజా పఠనాలు మంచివి. కాని ఈవిడ పూర్వజన్మలో క్రియాయోగం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఉపేక్షించారు. ఈ జన్మలో పూర్వకర్మ ఫలాన్ని ముగించుకొని నా దగ్గరకు వచ్చారు. అందువల్ల ఈవిడకు దీక్ష ఇవ్వడం అవసరం.